అసుర 4వ భాగం. దగ్గరలో ఉన్న ఊర్లో తలదాచుకుంటున్నారు అన్నాడు. అడవి దాటి బయటికి రాడా అడిగాడు అరవింద్. చెప్పలేం, కానీ ఇప్పటికైతే రాలేదు. మరి అందరూ వెళ్ళిపోతే నువ్వెందుకు వెళ్ళలేదు? అసలు నీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు ఆ రాక్షసుడి గురించి అడిగింది లతిక. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు అతను. నేను మా పూర్వీకుల నుండి విన్నాను. ఆ రాక్షసుడిని చంపడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ చేయలేకపోయారు. ఈలోగా రాక్షసుడు పాతాళ లోకానికి వెళ్ళిపోవడం, మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత పైనుండి వచ్చే శక్తి వల్ల మళ్ళీ ప్రాణం పోసుకొని ఆ పక్షం రోజులు మనుషులని చంపుతూ వాళ్ళ శరీరంలో నచ్చిన అవయవాలను తింటూ ఉంటాడు. అసలు ఈ రాక్షసుణ్ణి ఎలా అంతం చేయాలో ఎవరికీ తెలియలేదు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక మాంత్రికుడి దగ్గరికి వెళితే అమావాస్య గడియలు ముగుస్తున్నప్పుడు శక్తి సన్నగిల్లుతుంది, అప్పుడు చంపడానికి వీలవుతుంది అన్నాడు. అలా కలిసి వస్తున్నప్పుడే మిమ్మల్ని చూశాను. నేను ఇంతగా ఆ రాక్షసుని చంపాలని అనుకోవడానికి కారణం నా మనవడు. నేను అడవికి కట్టెల కోసం వెళ్ళినప్పుడు నాతో పాటే వచ్చాడు. నేను చూస్తుండగానే వాణ్ణి తీసుకెళ్ళిపోయాడు. టార్చ్ లైట్ వెలుతురులో అతని కంట నీరు అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈలోగా అరవింద్ కూర్చున్న వైపు ఏదో అలికిడి. చూసేలోపు అరవింద్ కాళ్ళని గట్టిగా పట్టుకుని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రాక్షసుడు. అందరూ పట్టుకుని లాగే క్రమంలో రాక్షసుణ్ణి చంపాలని వచ్చిన ఇంకో వ్యక్తిని తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే ప్రమాదం, అందరం వెళ్ళిపోవడం మంచిది అన్నాడు సాహిత్. అమావాస్య గడియలు ముగుస్తున్నాయి అన్నాడు రాములు. మీకెలా తెలుసు అడిగింది లతిక. ఆ రాక్షసుడు చేసే శబ్దంలో కాస్త తేడా అనిపిస్తోంది. ఇప్పుడు వాడిని చంపడం మనకు తేలిక. మీ బండి ఎక్కడుంది అడిగాడు సాహిత్ని. రోడ్డు మీద కాస్త పక్కకి పెట్టాం, టైర్లో గాలి తక్కువ ఉంది చెప్పాడు సాహిత్. సరే పదండి, కారులో ఎక్కి మా గోడెం దగ్గరికి పోదాం. మీరు అక్కడ ఉండండి, నేను వాడిని చంపడానికి వెళ్ళాలి, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు. మీతో పాటు నేను వస్తాను, మీకు సాయం చేస్తాను, నా స్నేహితులకు న్యాయం చేసినట్టు అవుతుంది అన్నాడు సాహిత్. వాళ్ళు కారు ఎక్కబోతుండగా అదే భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ రాక్షసుణ్ణి ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో అమ్మవారికి పూజ చేయించి తీసుకువచ్చిన కత్తిని బయటకు తీశాడు. ఆ శబ్దం ఎక్కువ అవుతూ ఉండేసరికి దగ్గరికి వస్తున్నాడు అని మిగతా వాళ్ళని కారులోకి ఎక్కమని చెప్పి తను బయటే ఉన్నాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. లతిక కారులో నుండే భయంగా చూస్తోంది. ఇంతలో హఠాత్తుగా లతిక ఉన్నవైపు పెద్దగా శబ్దం చేసుకుంటూ కారులోకి రావడానికి ప్రయత్నించాడు. చివరి భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందామండి.